హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ అండ్ యు ఆర్ వాచింగ్ వెంకీ ఎడిట్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో పైన చూపిస్తున్న విధంగా ఇలా లెజెండరీ గ్లోయింగ్ ఎఫెక్ట్ని అయితే మీరు కైన్ మాస్టర్లో ఎంతో ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీడియాపై క్లిక్ చేసి మీ వీడియోని యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఆ వీడియోని అయితే ప్లే చేయండి. నెక్స్ట్ మీరు ఏ ఫ్రేమ్లో అయితే మీ వీడియోని ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీ వీడియోని ఫ్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ వీడియోపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ద ఫ్రేమ్ ఫ్రీజ్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆ ఫ్రేమ్ని అయితే సేవ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ రిమూవ్ బీజీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన కాసేపటికి ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఫోటోకి గ్లోయింగ్ ఎఫెక్ట్ యాడ్ చేయడానికి మీకు ఒక యాప్ అయితే అవసరం. ఆ యాప్ నేమ్ వచ్చేసి మోషన్ నింజా. ఇది మీకు ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. ముందుగా ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్పై క్లిక్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కట్అవుట్పై క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నియాన్ పింక్ అనే ఎఫెక్ట్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు కూడా నియాన్ పింక్ ఎఫెక్ట్పై క్లిక్ చేసేసి మీకు తగ్గట్టుగా మీరైతే దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. చేసిన తర్వాత దాని యొక్క గ్లోని, అలాగే మీకు ఇక్కడ టాప్ బాటమ్ హైడ్ అని కనిపిస్తుంది కదా, దాంట్లో హైడ్ని క్లిక్ చేసేసేయండి. ఇదేంటంటే ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఆ గ్లో ఎఫెక్ట్ మాత్రమే ఉంచుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్పై క్లిక్ చేసేసి ఎడిట్పై క్లిక్ చేయండి. తర్వాత యానిమేషన్పై క్లిక్ చేసేసి మీకు ఎలాంటి యానిమేషన్ కావాలో క్లిక్ చేసేసేయండి. ఈ యానిమేషన్ మీకు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే అప్ నుంచి డౌన్కి వస్తుంది. అలా మీకు ఎలా కావాలో అలా యాడ్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫ్రీజ్ చేసిన ఫ్రేమ్ దగ్గర రెడ్ డాట్ను స్టార్టింగ్లో ఉంచేసి లేయర్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీ ఫ్రేమ్ సైజ్ ఎంత ఉందో అంతవరకు ఆ ఫోటోని అయితే డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని
మీ ఫ్రేమ్తో అడ్జస్ట్ అయ్యేటట్లు పెట్టేసుకోండి పైన చూపిస్తున్న విధంగా. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు లేయర్పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ లేయర్ని 3 లేయర్స్గా డూప్లికేట్ చేయండి. చేసిన తర్వాత ఆ లేయర్పై క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొద్దిగా సైడ్కి జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఆ లేయర్ని అయితే కొద్దిగా సైడ్కి జరిపేయండి. అలాగే ఇంకొద్దిగా సైడ్కి జరిపేసి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇప్పుడు ఆ లేయర్ని స్టార్టింగ్లో ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్కి పెట్టేసేయండి. ఇప్పుడు సేమ్ ఈ లేయర్కి కూడా ఫస్ట్ లేయర్కి చేసిన విధంగానే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా పైన చూపిస్తున్న విధంగా ఇలాంటి యానిమేషన్స్ కోసం మీరు ఆ కీ ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సైడ్ బై సైడ్ అనే కాదు, మీకు ఎలా కావాలంటే అలా కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసేసుకొని లేయర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆ రెడ్ మార్క్ను మీ ఫ్రేమ్ స్టార్ రేటింగ్లో ఉంచేసి మీడియాపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు మోషన్ నింజాలో ఎడిట్ చేసుకున్న వీడియోని అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మీ కీ ఫ్రేమ్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేసి దాంట్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్లాక్ కలర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. చేసిన తర్వాత ఇప్పుడు ఆ లేయర్ని మీ ఆబ్జెక్ట్ ఎంతైతే ఉందో అంతవరకు రీసైజ్ చేసేసేయండి. ఇలా మీకు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసేసేయండి. అలా మీ లేయర్ ఎంతైతే ఉందో అంతవరకు ఆ యానిమేషన్ని యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై క్లిక్ చేసేసి దానిని కూడా 3 లేయర్స్గా డివైడ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ చేసిన విధంగానే కీ ఫ్రేమ్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఆ లేయర్ని కొద్దిగా సైడ్ జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మీ లేయర్కి ఆ లేయర్ని అడ్జస్ట్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి అది స్టార్టింగ్ ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ పొజిషన్లోకి యాడ్ చేసేయండి. ఇదే విధంగానే ఇంకో లేయర్ కూడా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేసేయండి పైన చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీ ఫ్రేమ్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్లో అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. వాటిల్లో మీకు ఇక్కడ పైన చూపిస్తున్న విధంగా ఈ సెట్టింగ్స్ని అయితే పెట్టేసుకోండి మీ ఫ్రేమ్స్ కూడా. లేదు మా సెట్టింగ్స్ మేమే పెట్టుకుంటాం, మాకు తగ్గట్టుగా మేము వాడుకుంటామంటే మీ ఇష్టం. మీ ఫ్రేమ్కి తగ్గట్టు మీ సెట్టింగ్స్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఆ లేయర్పై క్లిక్ చేసి ఆ గ్లోయింగ్ ఎఫెక్ట్కి మీరు వేరు వేరు కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్పై క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్లో హ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు 3 లేయర్స్కి 3 డిఫరెంట్ కలర్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియాపై క్లిక్ చేసి మీరు ఏదైనా ఫైర్ పార్టికల్ వీడియో కానీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకొని యాడ్ చేసేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ వీడియోని రీసైజ్ చేసేసుకోండి.
అంతే, మీ వీడియో రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా అయితే మీరు ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరే చూసుకోండి ఈ వీడియో యొక్క టైం లైన్. జస్ట్ ఒక 6 లేయర్ యాడ్ చేసేసాం అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ ఎడిటింగ్ వీడియో అయినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.